హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆఫీసుల నుంచి గ్రూప్ 4 మరియు అదర్ దెన్ గ్రూప్ 4 జాబ్స్ కోసం అఫీషియల్గా జిల్లా కలెక్టర్ ఆఫీసుల నుంచి నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాత 13 జిల్లాల ఆధారంగా మనకి ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని జిల్లాలకు నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. మరికొన్ని జిల్లాలకి అతి త్వరలోనే నోటిఫికేషన్స్ అనేవి విడుదల కావాల్సి ఉంది. ఏ జిల్లాకి నోటిఫికేషన్ వచ్చింది, ఏ జిల్లాకి రాలేదు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 2 రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. కొన్ని గ్రూప్ 4 వేకెన్సీ ఉండగా మరికొన్ని జాబ్స్ అదర్ దెన్ గ్రూప్ 4 అంటే గ్రూప్ 4 కంటే తక్కువ ఉన్నటువంటి వేకెన్సీని ఫిల్ చేయడానికి కూడా ఇందులోనే మనకి నోటిఫికేషన్స్లోనే క్లియర్గా వీళ్ళు వేకెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, అప్లికెంట్ ఫీజు కూడా లేకుండా మనకి డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్ని అయితే సెలెక్షన్ చేస్తున్నారు. మరి సెలెక్షన్కి వీళ్ళు దేని ప్రాతిపదికన చేయడం జరుగుతుంది, ఎవరెవరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు, కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే తప్పనిసరిగా మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు వెంటనే మన ఛానల్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. సో మీరు వెంటనే చూసి మీకు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆ జాబ్ నోటిఫికేషన్స్కి ఉంటే మీరు వాటికి అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది చెప్పాలి. ఏంటి అంటే, ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీ జిల్లాలో ఫస్ట్ నోటిఫికేషన్ విడుదలై ఉండాలి. అలాగే ఒకవేళ నోటిఫికేషన్ విడుదలై ఉంటే వాటి యొక్క డేట్స్ చూసుకోవాలి. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది అనేది కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో నేను మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింటే ఆల్రెడీ మన వెబ్సైట్లో నేను మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఏ ఏ జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చిందో ఆ లిస్ట్ కూడా నేను చెప్తాను, ఈ వీడియోలో చెప్తాను. ఏ ఏ జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చింది, వేటికి ఇంకా రాలేదని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అయితే చూసుకొని లాస్ట్ డేట్ ఉందా లేదా చూసుకొని అప్లికేషన్ అనేది చేసుకోండి. ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఇందులో 2 రకాల పోస్టులు ఉంటాయని చెప్పాను కదా. ఒకటి గ్రూప్ 4 లెవెల్లో కొన్ని పోస్టులు అనేవి ఉన్నాయి. అదర్ దెన్ గ్రూప్ 4 ఏవైతే ఉన్నాయో అందులో కూడా కొన్ని పోస్టులకి మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇందులో మెయిన్గా ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ ఆటోమేషన్ పరిజ్ఞానం అంటే మనకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఉంటే, డిగ్రీతో పాటుగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనకు ఉంటే మనము ఈ జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక టైపిస్ట్ జాబ్కి అయితే డిగ్రీతో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటుగా టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ఆఫీస్ సబార్డినేట్. ఇది గ్రూప్ 4 కంటే తక్కువ పోస్టు. ఇందులో 7వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక గ్యాంగ్ మజ్దూర్ అనే జాబ్స్కి కూడా 7వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో మీ యొక్క ఏజ్ అనేది 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. అండ్ 52 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు, 18 to 52 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. బిఫోర్ దట్ మనకి ఏ ఏ జిల్లాల్లో నోటిఫికేషన్ వచ్చింది, ఏ ఏ జిల్లాల్లో రావాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మొత్తం 13 పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క లిస్ట్ను మన వెబ్సైట్లో నేను మీకు క్లియర్గా టైప్ చేసి టేబుల్లో క్లియర్గా ఇచ్చాను, మీరు ఇక్కడ చూడవచ్చు. సో మన వెబ్సైట్ పేరు వచ్చి జాబ్ అప్డేట్స్ తెలుగు. ఇందులో కూడా మన యూట్యూబ్ ఛానల్తో పాటుగా ఈ జాబ్ అప్డేట్స్ తెలుగు అనేటువంటి వెబ్సైట్లో కూడా ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి 16వ తేదీనే మనకి ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోస్ట్ అనేది క్రియేట్ చేశాను. అందులో నేను మీకు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ జిల్లాలకు నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మనకి కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో, అలాగే వెస్ట్ గోదావరి, అనంతపురము, చిత్తూరు ఈ జిల్లాల్లో మనకి నోటిఫికేషన్ అనేది ప్రజెంట్ వచ్చింది. ఇంకా ఏ జిల్లాల్లో రాలేదు అంటే నెల్లూరు, గుంటూరు, కృష్ణా,
ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం. ఈ జిల్లాల్లో నోటిఫికేషన్స్ అనేవి రాలేదు. చాలామంది అభ్యర్థులు ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏంటి టోటల్ 26 జిల్లాలు కదా! ఏంటి మీరు 13 జిల్లాలే చెప్తున్నారు అని. పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు కొత్త జిల్లా చూసుకోకూడదు. పాత జిల్లా మీద ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకొని మీరు అప్లికేషన్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ ఈ నోటిఫికేషన్స్‌కి సంబంధించి పీడీఎఫ్స్ లింక్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను మన వెబ్‌సైట్‌లో. చూడండి, కడపకి సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే కడప నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అవుతుంది. కర్నూలు పైన క్లిక్ చేస్తే మనకి కర్నూలు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మీకు ఏ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ కావాలనుకుంటే దానిపైన క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే నేను మీకు ఇక్కడ అప్డేట్ చేస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా సెపరేట్‌గా వీడియో చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా? ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి ఈ విధంగా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నోటిఫికేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేను చెప్పిన నోటిఫికేషన్ ఏంటి అంటే ఇది వచ్చి మనకి ఏ జిల్లా నుంచి వచ్చింది? పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్. అండ్ ఇదొచ్చి మనకి అనంతపురం జిల్లాకి సంబంధించింది. అండ్ ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించింది. సో, వేకెన్సీస్ అనేవి డిస్ట్రిక్ట్ వైస్‌గా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించింది కదా! ఇక్కడ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్‌తో పాటుగా ఏఎన్ఎం జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇది మీరు చూస్తున్నదొచ్చి అనంతపురం జిల్లాకి సంబంధించింది. ఇందులో కూడా వేకెన్సీస్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఇక్కడ లైబ్రేరియన్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్, కుక్, వాచ్‌మెన్ ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే మన జిల్లాని బట్టి మనకి వేకెన్సీస్ అనేవి మారుతాయన్నమాట. ఓకేనా? సో, మీ జిల్లాలో ఏం వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకొని మీరు వాటికి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సరే, ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకుంటాము. మరి ఎగ్జామినేషన్ లేదు అన్నారు కదా! మరి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. గ్రూప్ 4 జాబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్రూప్ 4కు ఈక్వల్‌గా ఉన్నటువంటి జూనియర్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఇలాంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీ యొక్క మెరిట్ ఆధారంగా, ఓకేనా? మీ యొక్క మెరిట్ ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మినహాయింపు ఉన్నటువంటి గ్రూప్ 4 జాబ్స్, అంటే అదర్ దెన్ గ్రూప్ 4 వేకెన్సీ ఏవైతే ఉంటాయో వాటికి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు అంటే 20 మార్కులు వైకల్యానికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి స్పెషల్ రిక్రూట్మెంట్ కదా ఇవి. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది కాబట్టి. సో, అంగవైకల్యంకి 20 మార్కులు ఇస్తారు. ఏజ్‌కి 20 మార్కులు ఇస్తారు. ఏజ్‌కి ఏ విధంగా ఇస్తారు అంటే మీ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయినప్పటి నుంచి మీ యొక్క ఏజ్ ఎంత అనేది చూసుకొని దానికి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ సీనియారిటీకి 10 మార్కులు అనేది ఇస్తారు. ఈ విధంగా మీ యొక్క సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. మార్కుల ఆధారంగా మీ యొక్క క్వాలిఫికేషన్‌లో ఉన్నటువంటి మార్కుల ఆధారంగా గ్రూప్ 4 జాబ్స్‌ని, అలాగే అదర్ దెన్ గ్రూప్ 4 జాబ్స్‌ని మాత్రం అంగవైకల్యము అండ్ ఏజ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ సీనియారిటీని బట్టి ఫైనల్ సెలక్షన్ లిస్టులు అనేది వీళ్ళు తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నారో మీరు మీ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేటు, అలాగే సదరం సర్టిఫికేటు, దే క్వాలిఫికేషన్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు, ఎంప్లాయ్‌మెంట్ కార్డు, అలాగే ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్సు, క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్సీ సర్టిఫికేటు, రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఈ 9 రకాల డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకొని మనకి నోటిఫికేషన్‌లో ఒక అడ్రస్ అనేది ఇచ్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించింది కదా! ఇక్కడ మీరు చూసుకుంటే సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్ ప్రాంగణము, ఏలూరు. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలా మీ జిల్లాకు సంబంధించి మీకు సెపరేట్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్‌కి తీసుకొని వెళ్ళి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఇవ్వాలి. అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ నోటిఫికేషన్‌లోనే మీకు పీడీఎఫ్ అనేది ఉంటుంది. ఈ పీడీఎఫ్‌లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది పీడీఎఫ్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేయండి. అంతా కూడా మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషనే ఉంటుందన్నమాట ఇందులో. ఓకేనా? పైన అఫిక్స్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అని ఉంది కదా! ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అంటించాలి. ఇక్కడ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా రాసి అందులో మళ్ళీ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వీహెచా, హెచ్‌హెచా ఏంటి అనేది రాయాలి. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ అది వాళ్ళు వేసుకుంటారు. నెక్స్ట్ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్‌కి మీరు అప్లై చేస్తున్నారు, మీ యొక్క పేరేంటి, హస్బెండ్ లేదా ఫాదర్ నేమ్ ఏంటి, ఫుల్ అడ్రస్ పిన్ కోడ్‌తో సహా రాయాలి.
టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటి, ఓహెచ్ఆ, విహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఎంహెచ్ఆ ఏంటి అనేది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ ఎంత అనేది మీరు వేయాల్సి ఉంటుంది. నేటివ్ డిస్టిక్ ఏది మీది అని రాయాలి. డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇది ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టడీకి సంబంధించి స్కూల్ ఎప్పుడు చదివారు, ఎక్కడ, డిస్టిక్ ఏంటి అనేది ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు డీటెయిల్స్ అనేవి ఈ టేబుల్లో రాయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, అవి ఉన్న చోట టిక్ పెట్టాలి, లేని చోట బ్లాంక్గా వదిలేయండి. బ్లాంక్గా లేకుండా ఒక డాష్ పెట్టి వదిలేయండి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ ఫోన్ నెంబరు, లాంగ్వేజెస్ మీకు ఏమి వచ్చు దానిపైన టిక్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేసి డేట్ వేయండి. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ అయిపోయింది. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా నేను 9 రకాల డాక్యుమెంట్స్ అనేవి మీకు చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని వాళ్ళు చెప్పిన అడ్రస్కి వాళ్ళు చెప్పిన డేట్ లోపు, అంటే లాస్ట్ డేట్ లోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ అనేది మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఫ్యూచర్లో మళ్ళీ సెలక్షన్కి పిలిచినప్పుడు, ఒకవేళ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే సెలక్షన్కి పిలిచినప్పుడు ఆ రసీదు ఏదైతే ఉందో రిసిప్ట్, దాన్ని వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ చేసుకోండి. సో మన వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ విడుదలైన నోటిఫికేషన్స్. సో ఇంకా విడుదల కావాల్సినవి నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అలాగే మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ను, టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ను, అలాగే యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.